ఈ ప్రపంచంలోనే అత్యంత స్వార్థపూరిత విషపురుగు ఏంటో తెలుసా? మన నోటి నుంచి వచ్చే మాట. ఆ మాట మనల్ని గాయపరిచే కత్తి లాంటిది. అది ఎప్పుడు బయటకు వస్తుందో, ఎంత విషం చిమ్ముతుందో మనకే తెలియదు. మనిషి అంటేనే నవరంధ్రాల పుట్ట, తీరని ఆశలు, ఎదుగుతున్న వారిని చూసి ఏడుపులు. ఏంటి ఇదంతా? మనం మనుషులం మామా, జంతువులం కాదు అన్న విషయం మర్చిపోతున్నాం. నీ లోపల ప్రేమ ఉంది, సాయం చేసే మనసు ఉంది. ఒక్కసారి గుండె లోతుల్లోకి చూడు, అక్కడ నిద్రపోతున్న మంచితనాన్ని లేపు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే చూపు నీకు దొరికితే ప్రపంచం ఒక్కసారిగా కొత్తగా కనిపిస్తుంది. నీ మాటలు వెలుగులా మారుతాయి, నీ స్పర్శ ఓదార్పు అవుతుంది. మనిషి పుట్టుకలో దేవుడిచ్చిన వరం మాట. అది మంచికి వాడితే అమృతం అవుతుంది, మృగంలా మారితే విషాన్ని చిమ్ముతుంది. చివరిగా ఒక మాట, ప్రపంచం మారాలంటే ముందు మాట మారాలి. ఎందుకంటే మనల్ని ఆకాశమంత ఎత్తులో ఉంచేది, అగాంతంలోకి తోసేది ఆ మాటే. నిజమే కదా మామ?